సుందర్ రామి రెడ్డి గారు ఒక టాపిక్ గురించి మీతో పాటు కూర్చొని డిస్కస్ చేయమని ఫ్రీక్వెంట్గా ఈ మధ్య మెయిల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి నాకు. రాకేష్ జుంజున్వాలాకి సంబంధించి పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంటుంది, సో ట్రేడింగ్ పట్ల అతని స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, స్టాక్స్ పెరుగుతున్నప్పుడు రాకేష్ జుంజున్వాలా ఇన్వెస్ట్ చేస్తాడా, లేదంటే ఆయన ఇన్వెస్ట్ చేశాక స్టాక్స్ పెరుగుతాయా అంటూ కూడా చాలామంది అడుగుతున్నారు. సో మన ప్రేక్షకులు కోరిక మేరకు ఈ టాపిక్కి సంబంధించి డీటెయిల్గా తెలియజేయగలుగుతారు. డెఫినెట్గా అండి. బిగ్ బుల్ అంటేనే రాకేష్ జుంజున్వాలా అండి. అదొక వైబ్రేషన్. ఆయన అంటేనే ఒక ఇండియా మీద నమ్మకం. మోడీ లాంటి హై ప్రొఫైల్ సెలబ్రిటీస్ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో మీటింగ్ కి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ఆయన ఒక ట్రేడర్, ఒక ఇన్వెస్టర్, అంతమించి ఇంకేం కాదు. బట్ స్టిల్ ఇండియా మీద అంత నమ్మకం ఉన్న అతి పెద్ద ఇన్వెస్టర్ గురించి మాట్లాడాలంటే రాకేష్ జుంజున్వాలా. అందరూ మార్కెట్ పడిపోతుంది అటు ఇటు ఎంత నెగిటివ్ యాటిట్యూడ్లో ఉన్నా, ఎంత మార్కెట్ డ్రాప్ అవుతున్నా సరే, స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫెయిత్ అని ఇండియన్ ఎకానమీ. 5,000 రూపీస్తో స్టార్ట్ చేసి కెరియర్ని 30,000 crores తోటి 30,000 crores వెల్త్ క్రియేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ద జోక్. చిన్న విషయం కాదు. అందుకని అతను బిగ్ బుల్ అయ్యాడు. అందరు పెసిమిస్టిక్లో ఉన్న టైంలో కూడా నేను స్టిల్ పాజిటివ్ యాటిట్యూడ్ అబౌట్ ద ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద నమ్మకం ఉందన్నాడు. అతను అనుకున్నట్టు అది నిరంతరం పోతూనే ఉంది. మార్కెట్ పడవచ్చు టెంపరీగా, బట్ స్టిల్ ఈమెయిల్ లాట్ ఆఫ్ మనీ. 30,000 crores, జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ వెల్త్ ఈజ్ క్రియేటెడ్. ఓకే, అతను ఎప్పుడు మార్కెట్ పెరుగుతుంది పడిన మార్కెట్ మీద ఫోకస్ చేయడండి. యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు మార్కెట్ పెరుగుతుంది పెడతారు కాదు. మంచి బిజినెస్ మోడల్ అతనికి అర్థమైంది అనుకోండి. ఆ బిజినెస్ అతను అగ్రెసివ్గా వెళ్తాడు. నాగార్జున కన్సెషన్ తీసుకోవచ్చు, వాటి వైస్రాయ్ ఫ్లాప్ అయి ఉండొచ్చు. ఓకే, A to Z ఇన్ఫ్రాల్లో కూడా అతను ఫ్లాప్ అయి ఉండొచ్చు, జేపీ అసోసియేట్లో ఫ్లాప్ అయి ఉండొచ్చు. బట్ అతను ఇలా చిన్న చిన్న అమౌంట్స్ నథింగ్ ఆయనకి. ఎందుకంటే కంపేర్ టు రిస్క్ తీసుకుంటే ఇప్పుడు ఏవిగేషన్ ఇప్పుడు అందరు హాట్ టాపిక్ మాట్లాడుకుంటున్నారు టాటా సెంటర్ అయిన తర్వాత. బట్ అంతకు ముందే అతను రెడీ అయ్యాడు ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఏంటంటే జనాల పాలసీ ఎట్టుంది, మార్కెట్ స్ట్రెంత్, ఫ్యూచర్లో వీళ్ళు ఏ సెక్టార్కి మూవ్ అవుతున్న పాలసీ వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. అతని దగ్గర ఆల్రెడీ ఉంది. అందుకని మార్కెట్ని చేంజ్ చేసే అలవాటు అతనికి లేదు. మనం టైటాన్ చూసాం అనుకోండి, టైటాన్ ఆల్మోస్ట్ 30 రూపీస్ దగ్గర ఎంటర్ అయ్యాడు ఆయన. ఇప్పటికీ అది 30,000కి వెళ్ళి తర్వాత స్ప్లిట్ అయిన తర్వాత పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వెల్త్ క్రియేటెడ్ పోర్ట్ఫోలియో అంటే టైటాన్ అండి. ఓకే, ఇప్పటికీ అతను ఉంచుకున్నాడు, పెరిగింది కదని చెప్పి అమ్మలేదు. అంటే అతను లాంగ్ టర్మ్ బుల్, అతను లాంగ్ టర్మ్. ఓకే, కొన్ని ఫ్లాప్ అయి ఉండొచ్చు, కొన్ని హిట్ అయి ఉండొచ్చు, బట్ యావరేజ్ మీద చేసుకుంటే మాత్రం హీ మే లాట్ ఆఫ్ మనీ. ఈ ఇయర్ పర్టికులర్గా 85% మూవ్ అయింది ఇప్పటికైన పోర్ట్ఫోలియో. 85% ఈ ఇయర్లో సచ్ బిగ్ పోర్ట్ఫోలియో 85% అంటే చూడండి ఎంత మూవ్ అవుతుంది. అది ఫుల్లీ డైవర్సిఫైడ్. ట్రెడిషనల్గా గోల్డ్ టైటాన్ ఉంటే, మోడర్న్ గేమింగ్ కంపెనీ నజారా టెక్నాలజీస్, ఓకే, అండ్ డెల్టా కార్ప్ ఆన్లైన్ గేమింగ్. అంటే ఎంత ట్రెడిషనల్ థింక్ చేస్తాడో అంత మోడర్న్ యూత్ పల్స్ ఆయన తెలుసు. అందుకని డైవర్సిఫై చేస్తున్నాడు. అండ్ స్పెషాలిటీ కెమికల్స్ వాటిలో మళ్ళీ ఫార్మాలో లుపిన్ అండ్ జుబిలెంట్ కావచ్చు, ఇట్లా అన్నిటిలో అతను డైవర్సిఫై చేస్తున్నాడు. అంటే ఫినాన్స్లో ఫెడరల్ బ్యాంక్ కావచ్చు, ఓకే, ఇట్లా కరూరు వైశ్య బ్యాంక్లో కావచ్చు. అంటే ప్రతి సెక్టర్లో ఆయన డైవర్సిఫై చేసుకుని రిస్క్ తగ్గించుకుంటున్నాడు. అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఆయన షార్ట్ టర్మ్లో ఏం జరుగుతుందని ఆయనకు అనవసరం. షార్ట్ టర్మ్లో అది హీరో అవ్వచ్చు, జీరో ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈజ్ గోయింగ్ టు మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, సో అతను మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే అతని సైజుకి మన సైజుకి సంబంధం ఉండదు, అతని రిస్క్కి మన రిస్క్ సంబంధం ఉండదు. అతను ఒక సపోజ్ జేపీఎస్ 0 అయిపోయినా పెద్ద పోర్ట్ఫోలియో సైజులో అది 0.2% అయి ఉండొచ్చు. పోర్టల్ వైస్రే ఫ్లాప్ అయినా సరే ఆయన టోటల్ పోర్ట్ఫోలియో నథింగ్ అయ్యి. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటే, రిస్క్ కంట్రోల్ చేసుకుని అంటున్నారు. వాళ్ళ సైజుకి వాళ్ళ రిస్క్ వాళ్ళకు ఉంది, మీ సైజుకి మీ రిస్క్ ఉంది. అందుకని వేరే వాళ్ళు ఎవరైనా రాకేష్ జుంజున్వాలా కావచ్చు, లేకపోతే కేడియా కావచ్చు, లేకపోతే డాలీ కన్నా కావచ్చు, ఇలాంటి ఫేమస్ ఇన్వెస్టర్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దే డూ డైవర్సిఫైడ్ ద రిస్క్. డిఫరెంట్ సెక్టార్స్కి డైవర్సిఫై చేస్తారు వాళ్ళు. రెండోది గ్రోత్ మీద నమ్మకం అంతే. వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ ఒక్కటే చూసి పెట్టరు. సెక్టార్ ఏంటి, ఈ సెక్టార్ హాట్నెస్ ఎంత ఉంది, ఎక్స్పోర్ట్స్ ఎంత అవుతాయి, ఫ్యూచర్లో సెక్టార్ ఆపర్చునిటీ ఎంత క్రియేట్ అయిపోతున్నాయి, ఈ మేనేజ్మెంట్కి అంత టాలెంట్ ఉంది, ఈ గ్రోత్ని తీసుకునేంత టాలెంట్ ఉందా, గ్రోత్ని ప్రాఫిట్గా మార్చే అంత ఎఫిషియన్సీ ఉందా లేదా, ఇవి అనాలిసిస్ చేస్తారు తప్ప పెరుగుతుందని షార్ట్ టర్మ్ చూడరు వాళ్ళు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో 100% పెరిగిన వాళ్ళు అమ్మరు. టైటాన్ ఉందండి 30 రూపీస్ 30,000 దాకా ఉంచుకున్నాడంటే మనమైతే ఉంచుకోలేము బేసికల్గా. మనం ఎప్పుడైనా 100% పోయింది అనుకోండి, మై గాడ్ చాలా ఎక్కువ క్లోజ్ చేస్తాను. నేనైతే 5-10% దాకా క్లోజ్ చేస్తాను. అదే హార్డ్ కోర్ పొజిషన్ ట్రేడర్. సో పేషెన్స్ అనేది చాలా అది కన్విన్స్ అండి. ఆ బిజినెస్ మోడల్లో అతనికి గ్రిప్ అలాంటిది, అతనికి గ్రిప్ అలాంటిది.
అండ్ ప్రతి ఇన్వెస్టర్ మీటింగ్ అటెండ్ అవుతాడు, మేనేజ్మెంట్ క్వశ్చన్లు వేస్తూ ఉంటాడు. అంటే అతను ఒక ఇన్వెస్టర్ లాగా కాదు, కంపెనీ పార్ట్నర్ లాగా ఫీల్ అవుతున్నాడు ఆయన. ఓకే, మీరు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉంటే కనుక అతని గురించి సెర్చ్ చేయండి, అతని ఇన్వెస్ట్మెంట్ మెథడాలజీని సెర్చ్ చేయండి, డెఫినెట్గా మీకు దొరుకుతుంది. మీకు అలాంటి బిజినెస్ మోడల్స్ మీకు దొరకాలి అనుకుంటే డాలీ కన్నా బ్లాగ్ ఒకటి ఉంటుందండి, ఫ్రీగా దొరుకుతుంది. బట్ ఓన్లీ స్మాల్ క్యాప్ కంపెనీస్ మాత్రమే. బట్ ఆ రీసెర్చ్ మెథడాలజీ మీకు అర్థం అవుతుంది. అంటే వీళ్ళు ఎలా స్టాక్స్ పిక్ చేస్తారు అనే కాన్సెప్ట్ మీకు తెలియాలంటే ద బెస్ట్ యూ గో ఫర్ డాలీ కన్నా బ్లాగ్. ఫ్రీ యాక్సెస్ ఎవ్రీబడి. అండ్ యూ కెన్ అండర్స్టాండ్ హౌ దీస్ గైస్ ఆర్ పికింగ్ ద గుడ్స్ కంపెనీస్ అనమాట. వాళ్ళు కేవలం బిజినెస్ మోడల్ గురించి డిస్కస్ చేస్తారు, సెక్టర్ గురించి డిస్కస్ చేస్తారు. ఆ సెక్టర్ ఉన్న హార్ట్నెస్ని వీళ్ళు ప్రమోటర్ కనుక ఎన్కాష్ చేసుకోగలుగుతారా లేదా డిస్కస్ చేస్తారు. తద్వారా నీకు క్లూ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే మెసేజ్ ఒకటే అండి, జస్ట్ బిలీవ్ ఇండియన్ గ్రోత్ స్టోరీ. అండ్ బిజినెస్ మోడల్ కనుక మీకు అర్థమైతే కనుక దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. అతను నిరంతరం యావరేజ్ చేస్తూ ఉంటాడు, ఆయన కంపెనీలు అన్నింటిని కూడా తక్కువ రేట్కి వచ్చిన ప్రతిసారి యావరేజ్ చేస్తూనే ఉంటాడు. నిరంతరం లాస్ మేకింగ్ కూడా తగ్గించుకుంటూ వస్తుంటాడు. సో హీ డూ పోర్ట్ఫోలియో షిఫ్ట్ చేస్తూనే ఉంటాడు. ఓకే, అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. ఊహించండి, అతను మీరు చూసారో లేదో, మోడీ దగ్గర అతను ఏనాడు ఆ డ్రెస్ చూస్తే మన కోటిల్లో 100 రూపాయల డ్రెస్ లాగా ఉండేవి. అంత హై డిగ్నిఫై 30,000 crores సంపాదించుకునేది ఎంత సింప్లిసిటీ అండి. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అండ్ అతనికి ఉన్న ఆస్తుల్లో 15,000 crores వేరే వాళ్ళు డొనేట్ చేస్తారని ప్రామిస్ చేశాడు ఆల్రెడీ. కరెక్ట్. అతను అంత చారిటీ కావచ్చు, ఆ ఫెయిత్, అసలు అన్డిటర్మైన్ ఫెయిత్ ఇండియన్ గ్రోత్ స్టోరీ మీద మైండ్ బ్లోయింగ్. పెసిమిస్టిక్ డేస్లో కూడా ఈ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇండియా హౌ టు గ్రో. ఆ పొలిటికల్ లీడర్ మీద ఉన్న అతను ఆ పేట్రైజం కావచ్చు, వాళ్ళ మీద నమ్మకం కావచ్చు, ఇండియన్ పబ్లిక్ మీద ఉన్న అతనుకున్న నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, హీ బిలీవ్డ్ ఎ లాట్. అండ్ టోటల్ మనీ మొత్తాన్ని ఒకే ఎసెట్ క్లాస్లో పెట్టడం అనేది మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్. అంతే. రెండో థాట్స్ ఏం లేవు అండి. ఈ హేట్ ఇట్ ఆర్ లవ్ ఇట్, హీస్ బుక్ బుల్ అంతే. ఓకే, డైవర్సిఫికేషన్ ఇంపార్టెంట్ అండి. మనం నేర్చుకోవాల్సిందంటే డైవర్సిఫికేషన్. పక్కా ట్రెడిషనల్గా ఉన్న గోల్డ్ బిజినెస్ టైటన్ దగ్గర నుంచి నజారా టెక్నాలజీ, మోడర్న్ డెల్టా కార్ప్ వరకు కూడా, ఐటీ దగ్గర నుంచి అండ్ ఫినాన్స్ వరకు కూడా ఆ డైవర్సిఫికేషన్ కావచ్చు, దాని మీద కంట్రోల్ కావచ్చు. అయితే అంటే సుందరరామిరెడ్డి గారు ఇప్పటి వరకు రాకేష్ జుంజున్వాలా బిజినెస్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పారు. అయితే ఆయనకి సంబంధించిన టాప్ హోల్డింగ్స్ ఏముంటాయి, సో దాని గురించి కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు మన వాళ్ళు. సో అది కూడా చెప్పగలరు. ఎన్సీసీలో 12% దాకా ఉందండి స్టేక్ అతనిది. ఓకే, అండ్ రీసెంట్ నజారా టెక్నాలజీలో కూడా 12% దాకా ఉంది. అండ్ ఆప్టెక్లో లీడింగ్ ఇన్వెస్టర్ ఆయనే దాంతోపాటు. అండ్ లుపిన్లో 4% దాకా ఉంది. అండ్ టైటన్లో ఇంకా 4% ఉంచుకున్నాడు. అండ్ మనం చూస్తే బిల్ కేర్లో ఆల్మోస్ట్ 8% ఉంది. అండ్ ర్యాలీస్ ఇండియాలో 8%. అండ్ జియోజిత్ ఫైనాన్స్లో 7%, డెల్టా కార్ప్లో 7% ఉంది. అండ్ సో మెనీ కంపెనీస్లో ఉన్నాయండి. బట్ క్రిసిల్లో కావచ్చు, అరవిందో ఫార్మాలో కావచ్చు, ఎంసీఎక్స్లో కావచ్చు, టైటన్లో కావచ్చు, స్టిల్ హోల్డింగ్ 4%. రఫ్గా మోర్ దెన్ 30 కంపెనీస్లో అతనికి మోర్ దెన్ 2 నుంచి 7% దాకా ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామిరెడ్డి గారు. ఎప్పటి నుంచో మా ఆడియన్స్ అడుగుతున్న ఒక మంచి టాపిక్ గురించి ఇవాళ ఈ సందర్భంగా డీటెయిల్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.